నవ్వండి బ్రో, నవ్వొస్తే నవ్వండి. మామ దీని లెంత్ ఎంత మామ? నాకు తెలియదు మామ, తెలుసు నేను చెప్పాలి. సో మనం ఎగ్జామ్ రాసేసాం, మన షూట్ అయిపోయింది. ఇప్పుడు 6వ తారీఖు రిజల్ట్స్ వస్తున్నాయి. అప్పటి వరకు దేవుళ్ళకి అంటే ప్రేక్షక దేవుళ్ళకి మనం ఆరాధన పెట్టుకుంటున్నాం మనని పాస్ చేయమని. నైస్ అనాలజీ ఐ గాట్. సో మన ప్రార్థనలు 2 రోజుల నుంచి చాలా బాగా నడుస్తున్నాయి. ఊరికే అలా ఈవినింగ్ స్ట్రెస్ రిలీఫ్ ప్రోగ్రామ్ లాగా ఈ కార్యక్రమానికి మనందరం రావడం జరిగింది. అందరికంటే పెద్ద ముండవాడైన మన విష్ణు, మన లడ్డు మామ, సహజంగా నేనే పెద్ద. ఆయనకి ట్యూబ్లైట్ లెంత్ ఎంతో డిస్కస్ చేయడానికి ఆంటోనీ వద్దాం అనుకున్నాడు, కానీ దేంతోనూ రాలేపోయాడు. సో ఇది కుదిరింది మామ, ఒక కారణం వల్ల రాలేపోయాడు. సో ఆయన గుర్తుగా ఇది ఎందుకు రా, ఇరక్కొట్టకరా, వదిలేరా ప్లీజ్ రా, ఇది గుర్తుగా ఇక్కడ ఉంచుదాం. బ్యాటరీ అయిపోతుంది, సో ఆఫ్ చేసి పెట్టుకుందాం. గుర్తుగా అంటే యాంటనీ నో ఉన్నాడు, మన మధ్య లేడంతే. అంటే వాళ్ళు సిలబస్ మనకి ఇస్తే అది మనం ఒకసారి రివిజన్ చేద్దాం. వెయిటింగ్ ఫర్ సిలబస్. అన్న ఆల్ ఇన్ వన్ ప్లీజ్ బ్రింగ్ సిలబస్. సిలబస్, కార్, బైక్, ఆటో అన్ని ఇటు తీసుకురా. లడ్డు మామ ప్లీజ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ మ్యాడ్. అది ఏం లేదా, అది కష్టం, మనకు అర్థం కాదు. అది ఎగ్జామ్ ముందు ఎప్పుడైనా చదివామా మనం? చాలా చదివినా మామ. ఏ జనరేషన్లో చదివామా నువ్వు? నేను 2012లో నాది బీకామ్ అయిపోయింది మామ. అందు గురించి ఫిజిక్సా ఫేవరెట్ సబ్జెక్ట్? బీకామ్ ఫిజిక్స్ బ్రో. అరే 2012లో నువ్వేం చేస్తున్నావురా? బీటెక్ ఫైనల్ ఇయర్. 2012 యా. 8 years బ్యాక్ అంటే 8th క్లాస్. 2012 అంటే 11 years బ్యాక్ అంటారు ఇక్కడ నార్మల్ టైమ్ జోన్. వీడు లెక్కల్లో వీక్ అని ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. మైక్ తీసుకోకు, మైక్ డ్రాప్ మూమెంట్ అయిపోయింది. యా. ఓకే, సాధారణంగా మన గురించి ఎదుటి మనిషి ఏమనుకుంటారు, సాధారణంగా మన గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవడానికి మనలో కుతూహలం ఉంటుంది. అలాగే ఒక సినిమా వస్తుంటే ఆ సినిమా గురించి తెలుసుకునే కుతూహలం జనాల్లో జనరల్గా ఉంటుంది. నాకు మటన్ హలీం ఇష్టం, కుతూహలం ఇష్టం లేదు. బ్రో సీరియస్లీ వెరీ బ్యాడ్ జోక్స్. వెరీ బ్యాడ్ జోక్. It will get edited. I'm going to make sure it gets edited. No Please, problem. it's very bad. I will give you a punchline, okay? And I'll tell them to pause. You can say that punch. I'll give you my punchlines, please. యా, అంటే they'll put one sound ఇంటికి అప్పుడు ఓకే వాట్ ఎవర్ వర్స్ జోక్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్ హియర్. మనం క్లాస్ రూమ్లో మనం ఫస్ట్ సహజంగా ఆయన చెప్పే ముందు ఇప్పుడు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందు ఒక పాటతో మొదలు పెడతారు కాబట్టి దేవుడి పాటతో మొదలు పెట్టడం సాంప్రదాయం. కానీ మన మ్యాడ్ సాంప్రదాయాలు వేరే ఉంటాయి. Yeah. సో ఆ సాంప్రదాయాలు ఎవరు పాడతారు, ఏ పాట పాడతారు, లడ్డు మాకు చెప్తారు. అంటే ఆల్ఫాబెటికల్లీ వస్తున్నాం కాబట్టి ఏ ఫర్ అనురాగ్ ఉన్నాడు. అనురాగ్ గారు ఒక పాట పాడి దే గోయింగ్ టు స్టార్ట్. వచ్చిన పాట పాడు అనురాగ్. అనురాగ్ మై లవ్ ఇస్ గోన్ తో స్టార్ట్ చేస్తాడని నా ఫీలింగ్. స్టోరీ మనకి తెలుసు కాబట్టి ఫన్నీగా మనకు ఉంటుంది. ఆడియన్స్ ఎవరు రైడ్ అనుకుంటారు, ప్లీజ్ మైక్ కింద పెట్టేసాయి. పాడుగా చాలా. ఇప్పుడు నువ్వు పాడకపోతే పాటతో పాటు డాన్స్ కూడా చేయిస్తాను నేను. కంటిన్యూ స్టార్ట్. అందరు ఇంటికి వెళ్ళాలి. ఓకే, జస్ట్ టు హెల్ప్ అనురాగ్, మహేష్ ఇస్ గోయింగ్ టు డాన్స్ ఫర్ వాట్ ఎవర్ హిస్. ఓకే మహేష్, ఇక్కడికి వచ్చి డాన్స్ చేయి. కమాన్ మామా, నీకు ఇష్టం కదరా, నువ్వు రీల్స్ లో చేస్తావు కదా, వెళ్ళిపోతే వెళ్ళిపోని. డాన్స్ చేయి. వాడు పాడతాడు. కమాన్ చెయ్యి. నువ్వు పాడుతావు కదరా. మహేష్ పాడితే పాడతారు నిజంగా. వాడు డాన్స్ చేస్తాడు. పాట సింపులా లేకపోతే డాన్స్ సింపులా? ఇగో గమ్మునొచ్చి లేవు, నువ్వు పాడబాడు. వన్స్ అపాన్ ఏ టైం నాకు ఒక అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. కమాన్ కమాన్ యా, పాడరా.
అమ్మా ఇద్దరి మధ్య ఆ గొడవే బ్రేకప్ అయిపోయిందిరో. మూడే దొబ్బి పబ్బుకి వస్తే అమ్మాయి కావాలన్నారు రో. స్టార్కి ఎంట్రీ లేదని బ్రో ఎంట్రీ బోర్డే పెట్టారు రో. ఏ చేయలో అబ్బోల్లో క్యాక రూపాయి. వీడు కాదు ఎంత దారుణం అంటే మన సినిమాలో సింగిల్ సాంగ్ ఉంది, అది పక్కన పెట్టి నువ్వు వేరే పాట పాడుతున్నావు చూడు. రియాలిటీకి లింక్ అయి ఉంది అనుకుంటా ఏమన్నా. కాదు మామ, మన సినిమాలో పాడిన వాళ్ళే మామ, సేమ్ జానరా కదా. మన సినిమా పాట పాడు మామ, దానికి వాడు డాన్స్ ఆడుతుంది. హుక్ స్టెప్ నువ్వు చేసినావు, ఇన్స్టాగ్రామ్లో చూసినా, మనోడు సింగిల్ సాంగ్ పాడతాడు, నువ్వు డాన్స్ అయ్యి. డన్. అబ్బో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మరి రారని వెంకటేష్ గారు, ఈ బ్యాట్స్మెన్ యొక్క కాన్ఫిడెన్స్ చూస్తుంటే చక్కా చక్ కవర్ డ్రైవ్ కొట్టేలా ఉన్నాడు. అరే సింగిల్ పాట పాడరా, మన సినిమా పాడరా సామే, నువ్వు సంపేస్తున్నావా. కెమెరా ఫోకస్ పాడు పాడు. మామా ప్రౌడ్ సే బోల్ ఐ యామ్ సింగిల్. అరే నీ గొంతు మీద కత్తి పెట్టింది ఎవరన్నా? మా అమ్మ జోడ్ సే బోల్ అట్లా పాడాలి. మీరు బాగా పాడతారండి. రెడీ డిస్టర్బ్ వద్దు లేట్ అయితే కమాన్. మా అమ్మ ప్రౌడ్ సే బోల్ ఐ యామ్ సింగిల్. ఛాన్సే దొరికిన అవక మింగిల్. లిరిక్ గుర్తులే, తర్వాత ఏంటి అదేనా? వీడు పరువు తీస్తున్నాడు. ఇలా కాదు మహేష్, కూర్చో. మిమ్మల్ని అందరినీ పద్ధతిలో పెట్టడానికి ఒక పద్ధతి అయిన అబ్బాయి మన మధ్యలో ఉన్నాడు, మన సినిమాలో ఉన్నాడు. స్వామి ఎక్కడమ్మా? రావాలి, స్వామి స్టేజ్ మీద రావాలి. జర్రా పక్క. అరే నువ్వు వాడుంటే నీకు ఫోకస్ రాదురా. రాంబాబు మైక్ లాక్కున్నా నేడవకో. అది వెనకాలది కింద వెనక పడిపోతుంది, కొంచెం ముందుకు జరిగితే మంచిది. వెనకాల వాటర్ కాదు, కట్. ఓకే, వీ హ్యావ్ ఎ సిచ్యువేషన్ హియర్. మహేష్ డాన్స్ చూసి రామ్ గుండె పగిలిపోయింది. అది ఆల్ రైట్ రే రామ్, అందుంచి ఇంతమంది వాటర్ ఇవ్వమంటే ఇవ్వకుండా పోయినావు. వాడిని ఎత్తుకొని పోయి బయట పడేసారు. ఏమైంది బ్రో, ఏమైంది? I'm passing it over to Mr. President Didi. మీరే. సో పాట డాన్స్ మంచి స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 year పైగా ఈ ప్రాజెక్ట్ జరగడం జరిగింది. సో ఆబ్వియస్లీ మనకి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఒకరి మీద ఒకరికి వచ్చి ఉంటుంది, ఏదో పిచ్చి పని చేసే ఉంటాం. ఫస్ట్ ఇంప్రెషన్స్ అనే ఒక సెగ్మెంట్ మా స్వామి సజెస్ట్ చేసినట్టు నాకు గుర్తుంది. ఎస్, సో ఫస్ట్ ఎవరు చెప్తారమ్మా? ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ ద ఫస్ట్ పర్సన్ యూ మెట్. మళ్ళీ ఇప్పుడు గోపిక కేసం అప్పటి నుంచి అదెందా అది పరా నీ ఫస్ట్ ఇంప్రెషన్ పరా. on the set, yeah, anyone, it could be anyone, it could just be me. Right, this. Yeah, I actually met Swami first. Yeah, and I was like, I remember he's just like, are you done? Can we go? How much is left? This is the usual thing. So I understood he's little like Hari Bari, of course, because of the work he's doing. I think it's him. Swami,
ఫస్ట్ పర్సన్ యూ మెట్? నాట్ చీఫ్ ఎడి. చీఫ్ ఎడి వద్దా? ప్రణయ్ అన్న. అంటే యాక్టర్స్ సమ్వన్ దే కెన్ మైక్ తీసుకున్నాం హీరోస్. అయ్యి ఉండొచ్చు. యా నార్నే నితిన్ సెట్లో ఫస్ట్ నార్నే నితిన్ కలిశాను. ఇక అంతే, దాని తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ. వెరీ వెరీ గుడ్ హిస్టరీ. రాంబాబు ఇప్పుడు ఫోను మైకు మా రాంబాబుకి ఇస్తామండి. ఎవరి గురించి చెప్పాలి చెప్పండి. అదే క్వశ్చన్. ఫస్ట్ సెట్ మీద ఎవరిని చూసానా? ఎవర్ ఇట్ కెన్ బి ఎనీవన్, లైక్ ఇఫ్ దే ఆర్ హియర్ యు కెన్ టాక్ అబౌట్ దెం. యా, కళ్యాణ్ అన్నను చూసాను ఫస్ట్. హీస్ ఫన్ యాజ్ యూజువల్గా. కొత్తగా చెప్పడానికి ఏం లేదు. హీస్ సో ఫన్ టు బి. పెద్దన్న, ర్యాగింగ్ చేసే పెద్దన్న, అంతే. Yeah, sorry for making it very very boring for all of you guys who are watching, but He's just tired from all the that is promotions. ఏమన్నా oh yeah, just అంటే దాచాం లోపల. లడ్డు మామ, Yeah. yes, first impression of anyone you want. Anyone, I think Pranay is the chief AD మా సినిమాలో. ప్రణయ్ చేసిన 1 year ఎవ్రీ డే నాతో ఏం చెప్పినంటే, మామ ఐ ఓన్లీ గాట్ యూ ఆన్ బోర్డ్, ఐ ఓన్లీ గాట్ ఫస్ట్ థింగ్ అండ్ ద లాస్ట్ థింగ్ దట్ హిడ్ సే ఇస్ ఐ ఓన్లీ గాట్ యూ ఆన్ బోర్డ్ బ్రో, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పని చేయి అని రోజు పొద్దున రాత్రి చెప్తుండే ప్రణయ్. నువ్వెందుకు రా సర్దుకుంటున్నావు? నిన్ను కాదు. ఓకే ఓకే, అది ఇంకా ఎలాగో ముఖేష్ గారు మధ్యలో చట్టీలు అన్నాడు కాబట్టి. ముఖేష్ ఎలా అంటే, ఏమరా పేరు ఎందుకు మార్చుకున్నావురా? ముఖేష్ ఋషి లేకపోతే ఈ అబ్బాయి పేరు ముఖేష్, సినిమాలో క్యారెక్టర్ పేరు శివ. కానీ ప్రీ రిలీజ్లో ఫోటో తీసినందుకు వీడి పేరు కార్తికేయ లాగా మార్చుకున్నాడు. ఇట్లా వర్కౌట్ కాదు. పక్కన అడుగున్నాడు చూడు, వాడి ఫేస్ చూడు. ఓకే, వీఆర్ గోయింగ్ ఫర్ క్విక్ బ్రేక్. రామ్కి అర్జెంటుగా వస్తుంది, సో రామ్ వెళ్తున్నాడు. వీఆర్ గోయింగ్ టు క్యారీ ఆన్ విత్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ బికాస్ ద ఫస్ట్ సెగ్మెంట్ ఈజ్ ఫ్లాప్. నెక్స్ట్ సెగ్మెంట్ పెద్ద ఫ్లాప్. యా, వాడి వల్లే. జ్యూస్ ఇవ్వండి అన్నమాట. జ్యూస్ కాదు. ఇప్పుడు మనం అంటే తెలుగు ఇండస్ట్రీ, ఇక్కడే పుట్టాం, ఇక్కడే ఉంటాం. ఒక మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మన నటి, మహానటి, అట్లా చదవద్దు గలీజ్గా, వేరే వాళ్ళ పేపర్ చదువుతారా? ఇప్పుడు మీరు మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చారు, అక్కడ ఒక సినిమా చేశారు, ఇప్పుడు ఇక్కడ ఒక సినిమా చేశారు. అక్కడికి ఇక్కడికి తేడాలు, డిఫరెన్సెస్, అక్కడికి ఇక్కడికి సిమిలారిటీస్, ప్లీజ్ షేర్. ఓపెనింగ్ చెప్పొచ్చు, పర్లేదు. Difference is basically how big the industry is. Malayalam is not as big as Telugu, so that's definitely one of the biggest difference. And even there, yes, I got to work in a very good production house in Kerala, but I'm sure it's not as big as Sitara is. So that is the difference that I felt working here. Similarity is we all are working for movie. End of the day, we all love cinema. That's the basic. So yeah, that's the similarity. సితారాలో వేరే సినిమా ఏమైనా సైన్ చేశారా? కొంచెం బాగా స్వీట్గా మాట్లాడుతున్నారు సితారా గురించి. Okay, you can ask anything you want. Anything. Like, this is like your wild card. Like, you can ask Guilt-free pass. anything. Okay. Any mad question. Anything. You can ask them to do something or talk about something. Anything. Hey, I wanted to ask Vishnu, which is your maddest moment in the entire shooting? Okay. Everyday Because, everyday pack up. No, because
rest, I mean, all of us were there in the interviews and we knew the answers. Yeah, yeah. Vishnu's, I haven't. There was one particular day when, ante, I'll say it in Telugu. I mean, make it simple. నాకు అంటే ఎన్ని సినిమాలు చేసినా నాకు ప్యాకప్ అనేది నాకు చాలా ఇష్టమైన మూమెంట్. సో నేను అలా ఒకరోజు సెట్ పైనకి వస్తే ఆ రోజు ది ఫిగర్డ్ అవుట్ దట్ నాకు వర్క్ లేదు. సో నన్ను ఇంటికి పంపించినారు. ఇట్ ఫెల్ట్ లైక్ చిన్నప్పుడు స్కూల్లో ఉంటే ఆయా వచ్చి ఒక పేపర్ ఇస్తే స్కూల్ నుంచి క్లాస్ నుంచి పంపిస్తాడు ఇట్లా బ్యాగ్ వేసుకొని సెకండ్ థర్డ్ పీరియడ్లో ఎక్కడైనా వెళ్ళడానికి. ఆ ఫీలింగ్ ఇప్పుడు కూడా మనం అలాగే కిండర్ గార్డెన్లోకి వచ్చినట్టు మంచి సెమీ సైకిల్లో కూర్చోబెట్టారు. అలాగే కూర్చున్నాం. ఇప్పుడు ఆయా వచ్చి మీకు లెటర్స్ మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతా. ఇప్పుడు రామ్కి అట్లనే వచ్చి ఇచ్చింది కదా. బట్ యా, దట్ వాజ్ మై మోస్ట్ ఫేవరెట్ మూమెంట్. నాట్ బ్యాడ్ మూమెంట్, మై మ్యాడ్ మూమెంట్. యా మ్యాడ్ మూమెంట్. Wait, madman. Yeah. హీ ఈజ్ అ మ్యాడ్ మ్యాన్. Madman. Okay. Next question. Anyone can pick it. Choose one person, ఎవరైనా కాస్ట్లో ఆర్ ఆన్ ద సెట్, ఒక్క మనిషి who you think is like slightly mad. అంటే నాట్ మెంటల్లీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఐడియాస్, వెరీ బిజర్క్, ఇట్లా ఎవరైనా, ఇట్ కెన్ బి ఎనీ వన్. సో నెక్స్ట్ సెగ్మెంట్ జనరల్గా మనం చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు నెవర్ పాయింట్ ఫింగర్స్ అంటారు కదండి. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. వీ విల్ బీ పాయింటింగ్ ఫింగర్స్. హూ ఇస్ ద మోస్ట్ అనే ఒక సెగ్మెంట్ చేద్దాం. మీకు అనిపించిన వాళ్ళ వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంక్లూడెడ్ రామ్, ఇఫ్ యు ఆర్ పాయింటింగ్ ఎట్ రామ్, పాయింట్ టు ద పోస్టర్. ఓకే, వి విల్ పాయింట్. ఫస్ట్ విల్ బి ఫస్ట్ ఓకే, డన్. మీకు పోస్టర్లో ఇప్పుడు ఇక్కడ ఎంతో ఉన్నారు, ఎంఏడి కదా, ఎం పేరు ఒకటి. నో పేరు, నో ఎం పేరుతో ఎవరు ఉన్నారు, ఆల్ఫాబెట్తో పేరు ఒకటి వస్తుంది. మహేష్, లైక్ ఎం మహేష్. కెన్ స్టార్ట్ ఇట్. ఓకే, ఇన్ పిన్ సటి పిన్, ఇన్ పిన్ అవుట్, టెలిఫోన్ నెంబర్ 1 2 3. క్వశ్చన్ వాళ్ళు అడగచ్చు. క్వశ్చన్ ఏం కాదు, దే కెన్ డూ ఇట్. అండ్ whoever first points the other person, that person can point at whoever he points, he can point it. ఈ ప్రాసెస్ ఏదో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. Okay, అంటే what do you think? కదంటే అంటే ఎక్కడైనా స్టార్ట్ కావాలి కదా. ఐఎమ్ సేయింగ్ ఎంతోని ఎవరైతే పేరు స్టార్ట్ అవుతుందో వాళ్ళు స్టార్ట్ చేసి క్వశ్చన్ అడుగుతారు, దాని ఎవ్రీ వన్ విల్ స్టార్ట్. మీ 1 by 1 అంటున్నారు. నువ్వు పాయింట్ అవుట్ చేయాలన్నావు కదా. పాయింట్ అవుట్ 1 by 1 కాదు బ్రో. ఇప్పుడు హూస్ ద మోస్ట్ మ్యాడ్ పర్సన్ అనగానే ఎవ్రీ వన్ విల్ పాయింట్ ఎట్ 1 person దే థింక్. ఓ సారీ, నాకు రూల్స్, నాకు గేమే సరిగ్గా అదే అర్థం కాలేదు. వేరే Sorry, జనరేషన్ sorry కదా, అండి. ఇట్స్ ఓకే. అప్పట్లో ఇలాగే ఉండేది, ఇప్పట్లో అలా లేదు. ఏమో ఏదో తొక్కుడు పిల్ల. ఓకే, ఒకటి పిల్ల ఎగరేసుకొట్ట. ఓకే, ఓకే. Who's the most laziest on the set? ఫస్ట్ క్వశ్చన్. ఒక్క నిమిషం, నేను ఆన్సర్ ఆలోచించుకుంటున్నాను. Who is the most laziest person here amongst all of us, and who you can point out? 1 2 1 2 3. I don't want to point. I would say him. Yeah. Ram. Ram. Yeah. ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నా వాడే. రామ్ ఈజ్ వెరీ లేజీ, యాజ్ లేజీ యాజ్ ఐ కెన్ గెట్. స్వామి ఆన్సర్ చెప్పట్లేదు. హూస్ ద లేజియెస్ట్ పర్సన్ యూ థింక్? చెప్పండి, పర్లేదు. ఇప్పుడు ఓన్లీ స్వామి చెప్తాడు. ఇప్పుడు ఫస్ట్ ఎందుకు అనంతికని చూశారు? తను లేజీయా? అనంతిక లేజీ అంటున్నారా మీరు? స్వామి, డూ యూ థింక్ అనంతిక ఇస్ లేజీ? ఓ యా, మరి చెప్పు, గట్టి చెప్పు. అనంతిక ఇస్ లేజీ. ఓకే, అనంతిక, ఇఫ్ యూర్ వాచింగ్ ద వీడియో, అనంతిక, స్వామి ఇస్ అ ట్రైటర్. యా, ఇన్ని రోజులు జై గారు ఇస్ అ ట్రైటర్. యా. ఓకే, సెకండ్ నువ్వే అందుకో.
Ram, we miss you. హూస్ ద బిగ్గెస్ట్ షో ఆఫ్ ఆన్ సెట్? రామ్ బాబు వాడి ఫేస్ మీద ఒక క్లోజ్ వేస్తే ఎడిటింగ్లో మేము వాడుకుంటాం. వాడు డినే దాన్ని యూనో ఖండించడానికి వాడు కూడా ఇక్కడ లేడు. సో నో డినయింగ్ దట్ హీఈస్ ద బిగ్గెస్ట్ షో ఆఫ్. బట్ ఇట్స్ ఓకే. Unfortunately, he saved some biryani from ITC Kohinoor, from the other day, and diarrhea వచ్చి ఇప్పుడే అలా వెళ్ళాడు. So yeah, that's what we ate in the afternoon. నెక్స్ట్ వన్ ఇస్ ద కాంట్రవర్షియల్ క్వశ్చన్. హూస్ ద మోస్ట్ నెగిటివ్ పర్సన్ ఆన్ ద సెట్? Vishnu. చెయ్యి ఎత్తితే బాగుంటుంది ఆ పర్సన్. నేనే అంటే నేను పొద్దులో వస్తాడాలి, 8 గంటలకు సెట్కి వస్తాడు. అయితే ఇంకేంది ప్యాకప్ కదా, గంటలో వెళ్ళిపోవచ్చు కదా అంటాడు. ఫస్ట్ షాట్ పడకముందే ఆ మాటతో ఎంత మంచి గుడ్ మార్నింగ్ అంటే అది హీ వోంట్ డినై ఇట్ ఆల్సో. there's no వై denying. వై వై లడ్డు మమ్మ వై దట్ వే? అంటే it just comes out of a lot of disappointment in life and people giving up or ఏంటండి యాక్చువల్లీ వెళ్ళిపోయినా, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసినా అనుకున్నా ఆ రోజు, కానీ బట్ ఇట్స్ ఓకే. అంటే నేను కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంటానండి. వీళ్ళందరూ ఫ్లవర్స్ మధ్యలో ఉంటే నేను రూట్స్ కింద అటు ఎక్కడో ఉంటాను. కాబట్టి నేను అట్లా ప్రిడిక్ట్ చేస్తాను. అండ్ అంటే నెగిటివ్ కాదు, ఐ జస్ట్ డోంట్ వాంట్ బీ పాజిటివ్ ఆల్ ద టైమ్. ఇంత ఆనెస్ట్గా చెప్పిన లడ్డు మామకి ఒక క్లాప్స్ Deserves ప్లీజ్. a clap. నెక్స్ట్, హూస్ ద మోస్ట్ క్లూలెస్ పర్సన్? లాస్ట్ అంటే అసలు ఏం జరుగుతుందో ఏం తెలియదు. అతని ఎక్స్ప్రెషన్లోనే తప్పిపోయిన కుక్క పిల్లలాగా అలా పెట్టుకుంటాడు. ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా, ఎక్కడ ఉండాలో చెప్పినా, ఏం చేయాలో చెప్పినా అయినా క్లూనెస్. No, actually Anurag is going through a delusional love failure that happened in his head. So అది కాన్స్టెంట్గా ఉంటుంది. అది ఏం అనుకోలేం, ఏం చేయలేం. లైక్ హీ ఆల్సో ఈజ్ హెల్ప్లెస్. వీ ట్రైడ్ అవర్ బెస్ట్, బట్ అప్పుడు వాడు వినలే. సో ఏం చేయలేం. ఒక్కసారి కట్ట నువ్వు చెప్పు, నువ్వు చేసింది.